మైత్రి మీడియా సార్వత్రిక ఎన్నికల సమరం 2024 స్వాగతం. ఈనాటి ఎపిసోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే ఎన్డీఏ కూటమి రెండు కూటములు కూడాను ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో. ఈ ఎన్నికల మేనిఫెస్టోలో రెండు పార్టీలు కూడాను ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేయగలం, అలాగే రాష్ట్ర బడ్జెట్పై వీటి ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ఇటువంటి అంశాలపై మనతో పాటు విశ్లేషించడానికి రాజకీయ విశ్లేషకులు ఎన్ నాగేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే సార్. రెండు పార్టీలు మేనిఫెస్టోలు మీరు చూసి ఉంటారు కదండి. రెండు పార్టీలు మేనిఫెస్టోని కొద్దిగా చెప్తే దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందో తర్వాత డిస్కస్ చేద్దాం. చాలా సంతోషం అండి. మైత్రి మీడియా ఒక చక్కటి చర్చా కార్యక్రమం పెట్టి అసలు ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఈ రెండు ప్రధాన పార్టీలు కూటమి కానివ్వండి, అధికార పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్, వీరు ప్రజలకు ఇస్తున్న హామీలు అంటే మేనిఫెస్టో ఏంటన్నది ముందు మాట్లాడడం చాలా ఉపయోగం. ఎందుకంటే చాలా వరకు అంశాలు ఉంటాయి, కానీ ఏ అంశాలతో వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళారు ఆ అంశాలు మనం ఇప్పుడు చర్చించుకున్నట్టయితే కాస్త అవగాహన కూడా ఉంటుంది. ముందుగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను మైత్రి మీడియా వారికి. ముందుగా మనకి అధికార పార్టీ నుంచి ఉండి ఇప్పుడు ఎన్నికల్లోకి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన హామీల గురించి ముందు మాట్లాడిన తర్వాత ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వారి యొక్క హామీలు మనం చూద్దాం. ప్రధానంగా గత 2019 ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలను ప్రకటించినటువంటి విషయం మనకు తెలిసింది. నవరత్నాల్లో అదే నవరత్నాలని అది ఫెయిల్ అయ్యారా సక్సెస్ అయ్యారని తర్వాత మాట్లాడతాం. ఆ 9ని కాస్త ఎక్స్పాన్షన్ చేస్తూ ఈయన ఒక 2 పేజీల మేనిఫెస్టోని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేశారు. అందులో ఏంటంటే యాజ్ యూజువల్గా 9 రత్నాలు ఉంటాయి, నవరత్నాలు ఉంటాయి. వాటికి అదనంగా ఏంటనేది ఒకసారి కూడా మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా రైతు భరోసా కానీ, విద్యా దీవెన కానీ, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, మద్యపానంపై నిషేధం, అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, పెన్షన్ పెంపు, పేదలకు ఇల్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలో అమ్మఒడిని 15,000 నుంచి 17,000 పెంచుతారు, అంటే 2,000 పెంచుతామని చెప్పారు. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూతను కొనసాగిస్తారు. అంతేకాకుండా కాపు నేస్తానికి ఇచ్చేటువంటి స్కీమ్ ఏదైతే ఉందో అది కొనసాగిస్తామన్నారు. సున్నా వడ్డీ పథకం కూడా కొనసాగింపు, ఇవన్నీ కొనసాగింపులేనండి. మహిళలకు 3 లక్షల వరకు సున్నా వడ్డీ. నెక్స్ట్ అంటే సామాజిక పెన్షన్లు 2 విడతల్లో 3,000, ఇప్పుడు 3,000 ఇస్తానన్నారు కదా, 3,000 2 సంవత్సరాల్లోనే 250 అది చేస్తే అప్పట్లోనే 200 పెంచుకోవచ్చు, 3,000 ఇప్పుడు చేశారు. ఇప్పుడు 3,500 కట్ ఆఫ్ చేసుకుని అది 2 సంవత్సరాలకు ఒకసారి పెంచే విధంగా వాళ్ళు పెట్టుకున్నారు. అలాగే కళ్యాణ మస్తు కానీ, షాదీ తోఫా కానీ కొనసాగిస్తారు. ఇవన్నీ ఉన్నవి కొనసాగింపులు. అదేవిధంగా ఏంటంటే అర్హులైన అందరికీ ఇళ్ల పథకం కొనసాగింపు ప్రస్తుతం ఏదో కొనసాగుతుందని దాన్ని కంటిన్యూ ఉంటుందండి. అదేవిధంగా పట్టణాల్లో ఎంఐజీ ఇల్లులు కట్టిస్తాను 1,000 కోట్ల రూపాయలతోని. ఎంఐజీ మిడిల్ క్లాస్ ఇన్కమ్ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గృహ నిర్మాణాలు చేస్తాం. ఇప్పుడు అంటే హైయర్ క్లాసెస్కి ఉంది, లోయర్ క్లాసెస్కి ఉంది, మిడిల్ క్లాస్ లేదు కాబట్టి దాని మీద గతంలో ఇటువంటి పథకం ఉండేది. ఇప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంటారు. మన విశాఖపట్నంలో కూడా ఎంఐజీ హౌసింగ్ బోర్డు వాళ్ళు చాలా వరకు కట్టున్నారు. అదేవిధంగా రైతు భరోసా ఏంటంటే 13,500 నుంచి 16,000 చేస్తానన్నారు. అంటే ఇది కూడా జస్ట్ ఎక్స్టెన్షన్ చేస్తుంది. మత్స్యకారుల భరోసా కూడా కొనసాగుతుంది. ఉచిత బీమా, పంటల్లో ఉన్నటువంటి రుణాల కొనసాగింపు కానీ, వాహన మిత్ర కొనసాగింపు కానీ ఇవన్నీ ఇస్తే అదనంగా ఇచ్చింది ఏంటంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ యొక్క నవరత్నాలతో పాటు అదనంగా ఇచ్చింది స్కిల్ హబ్లు ఏర్పాటు చేస్తారటండి. 175 స్కిల్ హబ్లు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో 175 స్కిల్ హబ్లు ఏర్పాటు చేస్తానన్నారు. జిల్లాకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేస్తారంట. అంటే కాలేజ్ అనమాట, స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్. ఓవరాల్గా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి యూనివర్సిటీని తిరుపతిలో పెడతాం. అంటే ఆ 3 అంశాలే, అంటే స్కిల్ ఉంటేనే యువతకి కాస్త వాళ్ళ నైపుణ్యంతోనే ఉపాధి దొరుకుతున్నటువంటి అంశాన్ని వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేసినట్టుంది వైఎస్ఆర్సీపీ. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నవరత్నాలకు అదనంగా చెప్పుకోవాల్సినటువంటి స్కిల్ హబ్, స్కిల్ కాలేజ్ ఏదైతే 2019లో ప్రకటించారో నవరత్నాల్లో, దాంతో మనం కంపేర్ చేసుకున్నట్లయితే చాలా కొద్దిగా అంటే కొన్ని పథకాలకి అమ్మఒడి, అలాగే రైతు భరోసా, ఇక పెన్షన్స్ వీటికే కొంతవరకు పెంచుతూ వచ్చారు. మిగిలిన కామన్ గా అవి చేస్తూ అంటే కొత్తగా ఎక్కువ హామీలు ఇవ్వకుండా ఉన్న వాటినే మేము కంటిన్యూ చేసుకుని వస్తాం, ఉన్న వాటిలోనే కొంతవరకు పెంచుతామని చెప్పేసి ప్రకటించారు. అందుకే ఆయన మేనిఫెస్టో కూడా 2 పేజీలకి కుదించుకుని, ఎందుకంటే నవరత్నాలు ఆల్రెడీ చేయవలసింది అప్పుడే వాళ్ళు ప్రకటించారు కాబట్టి ఇప్పుడు కొత్తగా వాళ్ళు కొనసాగించకపోతే మనుగడ లేదు. అవును, అది ఏది ఆపేసినా వాళ్ళకి లైఫ్ ఉంటుంది. రెండోది ఏంటంటే ఇంకోటి ఏం చేశారంటే 500 కనీసం ఇల్లు ఉంటే అందులో దళితులు ఉండేటువంటిది దాని పంచాయతీగా అదొకటి ఇంపార్టెంట్ విషయంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏంటంటే రాజధానుల విషయంలో 3 రాజధానుల విషయంలో స్టాండ్ అయి ఉన్నారు. అదేవిధంగా ఏంటంటే చేయూత అంశాన్ని కూడా ఇచ్చేటువంటి విధంగా 4 విడతలుగా 75,000 ఇచ్చేవారు చేయూత, అది 150,000కి 4 టర్మ్స్గా ఇస్తామని చెప్తున్నారు. అదేవిధంగా
అదేవిధంగా ఈబీసీ నేస్తానికి ఇచ్చేటువంటి ఆ యొక్క అంశానికి 75,000 కోట్ల రూపాయలని 1,50,000 రూపాయలకి పెంచారు. ఆ రెండు ఎక్స్టెన్షన్లోకి వచ్చారు. మిగిలిన యాస్టీస్గా నవరత్నాలు కొనసాగించు వచ్చారు. అయితే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అంత పెద్దగా మార్పులు లేవు. ఉన్న వాటిని కొంతవరకు ప్రజల అభిరుచితో ఉన్నాయి. కేవలం ఒక స్కిల్ యూనివర్సిటీని డెవలప్ చేస్తూ స్కిల్ సంబంధించి కాలేజెస్ కొన్ని మనం పెడుతూ వీటిని పెడతామని చెప్పేసారు. అయితే సార్ ఇప్పుడు దీనికి సంబంధించి దానిలోకి వెళ్ళే ముందు ఈ యొక్క పథకాలన్నీ 2019 ఎన్నికల తర్వాత నుంచి ఇప్పుడు వరకు ఏడాదికి 75,000 కోట్ల రూపాయలు చొప్పున ఇప్పుడు వరకు 3.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందండి ప్రభుత్వం. ఇక మన తెలుగుదేశం మేనిఫెస్టో ఇప్పుడు తెలుగుదేశం అంటే మా కూటమి పోటీ అన్నది ఈ రెండు పార్టీల మధ్య ఉంది కాబట్టి వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో వీళ్ళు చాలా జాగ్రత్తగా వేసినటువంటి ఇది చూస్తేనే చాలా ఆశ్చర్యం కూడా కలుగుతుందండి. వాళ్ళు చెప్పిన దాంట్లో ప్రధానంగా యూత్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మేజర్ అంశం పెట్టుకున్నారు. మెగా డిఎస్సికి తొలి సంతకం చేస్తామని. అలాగే ఏంటంటే వృద్ధాప్య పెన్షన్ వీళ్ళు 3,000కి చేసుకొచ్చారు కాబట్టి 4,000కి చేస్తామని 1,000 పెంచారు. అలాగే దివ్యాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్ కూడా 6,000కి పెంచుతామని వీళ్ళు చెప్తున్నారు. అంతే కదా 18 ఏళ్ళ నుండి ప్రతి మహిళకి 1,500 ఇస్తారటండి. మరి చూడండి ఇవన్నీ జాగ్రత్తగా చూస్తే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అన్నది. అలాగే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఇది కర్ణాటకలో అయింది, తెలంగాణలో అయింది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. మంచిర్యాల తర్వాత యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇది కూడా చాలా పెద్ద అంశమేనండి. తర్వాత ఏంటంటే తల్లి వందనం కింద ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇది ఒక పథకం ప్రవేశపెట్టారు. 3 సిలిండర్లు ఉచితం అండి. రైతులకు పెట్టుబడిగా 20,000 రూపాయలు ఇస్తామని చెప్తారు. అంటే ఆల్రెడీ రైతు భరోసాలో ఉన్నది ఎక్స్టెన్షన్గా మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ వాలంటీర్ వ్యవస్థను వీళ్ళు కూడా కొనసాగిస్తూ వాళ్ళకి ఇస్తున్నటువంటి డబ్బుల్ని 10,000 చేస్తాం. 5,000 ఇస్తున్నట్టు 7,000కి ఇస్తున్నట్టు కదా దాన్ని 10,000కి చేస్తామని చెప్తున్నారు. అదే ఇసుకు సంబంధించి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ అంటేనే అన్న క్యాంటీన్లు ఒక బ్రాండ్ వాళ్ళకుంది. ఈ కూటమి కూడా అన్న క్యాంటీన్లకి ప్రధాన పీట వేసిందని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇది ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న భూ హక్కు చట్టానికి సంబంధించి వచ్చింది. అది మంచిగా చేయడం అన్నది కూడా తర్వాత అంశంకి వస్తే ముందు రద్దు చేస్తామని చెప్పాను సార్. అది ఎందుకు అన్నది తర్వాత విషయం. వీళ్ళు మేనిఫెస్టోలో రద్దు అన్న విషయం వాడారు. ప్రతి ఇంటికి ఉచిత నీటి కనెక్షన్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉందంటే దాన్ని వీళ్ళు కొనసాగింపు మనం చెప్పుకోవచ్చు. బీసీ రక్షణ చట్టం అది ఒకటి కొత్తగా వీళ్ళు యాడ్ చేశారు. అదేవిధంగా ప్రధానంగా వీళ్ళు చెప్పింది పూర్ టు రిచ్ స్కీమ్ అటండి. ఇది ఏంటన్నది స్పష్టత ఇవ్వలేదు కానీ పేదవాడి నుంచి గొప్పవాడికి అవ్వడానికి ఒక పథకాన్ని మేము ప్రవేశపెడతాం సార్ అన్నారు. అదేవిధంగా చేనేత రంగానికి సంబంధించి 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తాం కరెంట్ అన్నారు. అదేవిధంగా పవర్ యూనిట్స్ ఉన్నట్టయితే మగ్గాలు ఉన్నట్టయితే 500 యూనిట్ల వరకు చేనేత రంగానికి కూడా వీళ్ళు కాస్త దృష్టి పెట్టారని చెప్పొచ్చు. ముఖ్యంగా కరెంటు ఛార్జీలు పెంచమని చెప్తున్నారు. అలాగే బీసీలకి 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామన్నారండి. మరి దానికి కూడా కొన్ని క్రైటీరియాస్ ఉండుంటాయి. అదేవిధంగా పేదలకు 2 సెంట్లు ఇల్లు ఇస్తాం. ఇది కూడా మేనిఫెస్టోలో వీళ్ళు పొందుపరిచారు. అదేవిధంగా ఏంటంటే పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం ఇల్లు నిర్మాణం సంబంధించి దాన్ని కూడా ఖచ్చితంగా వాళ్ళు ముందుకు ఏంటన్నది ఆలోచించారో తెలియదు కానీ ఇల్లు నిర్మాణానికి సంబంధించి కూడా వీళ్ళు దృష్టి పెట్టారో ఉంది. పెళ్లి కానుక 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు. అంటే దాంట్లో ఉన్నది కొనసాగింపు చెప్పుకోవచ్చు. విదేశీ విద్యను వాళ్ళు ఉన్నారు వీళ్ళు కూడా కొనసాగిస్తారు. అలాగే పండగ కానుకలు వాళ్ళు ఇస్తారు. వీళ్ళు ప్రధానంగా వచ్చింది ఏంటంటే మనం చెప్పుకోవచ్చింది మెగా డిఎస్సి ఒకటి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, సిలిండర్లు ఈ 3 ప్రధానంగా చెప్పుకుంటే మిగిలిన వాటితో కొనసాగింపు ఉంది. 3 కొత్త పథకాలు మిగిలినవన్నీ కూడాను ఇప్పుడు ఏవైతే ఉన్నాయో పథకాలకి చేస్తూ ప్రకటించారు. ఇది సార్ వాళ్ళ తాలూకా టీడీపీ ప్రజల మీద ఈ ఎన్నికల మేనిఫెస్టోలు ఎంతవరకు ప్రభావితం చూపిస్తాయి అన్న విషయం పక్కన పెడితే అసలు ఈ రెండు పార్టీలు కూడా మీరు ఇందాక చెప్తూ కూడాను 2019 నుంచి 24 వరకు దాదాపుగా 3.5 లక్షల కోట్ల రూపాయలు అయ్యిందన్న. మన రాష్ట్ర బడ్జెట్ సంవత్సరానికి చూసుకున్నట్లయితే 3 లక్షల కోట్ల వరకు వెళ్తుంది బడ్జెట్. కానీ ఓన్లీ కేవలం సంక్షేమ పథకాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రవేశపెట్టిందో దానికే దాదాపుగా ఎంత అమౌంట్ అయింది. ఇక తెలుగుదేశం పార్టీ అలాగే ఎన్డీఏ కూటమి ఏదైతే చెప్తున్నారో వారికి ఈ లెక్కను చూసుకుంటే దాదాపుగా మీరు చెప్తున్న మనం అదే వాళ్ళు ప్రకటించిన హామీల పరంగా చూసుకున్నట్లయితే ఇంకా అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇంత బడ్జెట్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అన్నది మొదటి ప్రశ్న. ఇక రెండో ప్రశ్న అలా ఆదాయం ఎలా సమకూరుస్తారు? సంపదను సృష్టిస్తాం అని చెప్తున్నారు. ఇదే ప్రశ్న చాలామంది అడిగిదిగా సంపద సృష్టిస్తాం అన్నారు. సంపద సృష్టించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న పరిమితులు ఎంతవరకు? కొంతవరకే పరిమితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. దాదాపుగా 60% ఆదాయం అనేది కేవలం వ్యవసాయం దానికి సంబంధించి వీటి మీద వస్తుంది. ఇవన్నీ చూసుకోకుండా కేవలం ప్రజలను ఆకర్షించడం ద్వారా ఈ రాజకీయ పార్టీలు చేస్తున్న మేనిఫెస్టోలు రాష్ట్ర బడ్జెట్ అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది? ఇది చాలా మంచి అంశాన్ని నేను లేవనెత్తారు సార్. ఎందుకంటే రెండు పార్టీల మేనిఫెస్టో చూస్తే లక్షల కోట్ల రూపాయలు దాటిపోతుంది. మామూలు విషయం కాదు. మనకు ఆదాయం అయితే లేదు. ముఖ్యంగా మనకు ఆదాయం ప్రధానంగా వచ్చేది అంటే పన్నుల రూపంలో వస్తుంది.
వస్తుంది. ప్రధానంగా పన్నులతో పాటు మద్యం, అది ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు కదా, అది మద్యం వల్లే రాష్ట్రాలు నడుస్తున్నాయి. నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు వద్దన్నా అది వాస్తవం. అది ఎందుకంటే పన్నులు ఎంత అంటే ఒక క్రైటీరియా ఉంటుంది తప్ప ఒక స్లాబ్ వరకు వెళ్తుంది. అదే మద్యం అయితే మనకు వస్తుంది. అయితే ఏంటంటే ఈ రెండు పార్టీలు, మా కూటమి కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, ఆదాయం ఎక్కడిస్తుందో చెప్పలేదండి. మేము ఇంత ఇస్తామని చెప్తాం, అన్ని ఉచితాలని చెప్తున్నారు తప్ప మరి అన్ని ఉచితాలు అయితే ప్రభుత్వం ఎలా నడుస్తుంది? అది ఎక్కడ ఇప్పటి వరకు ఎంత లోటు ఉందో చెప్పలేదు. వచ్చినటువంటి కనీసం వీళ్ళు 3.5 లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టారు. వీళ్ళు కూడా 4 లక్షల కోట్ల వరకు ఎవరు వచ్చినా, వీళ్ళు వచ్చినా వాళ్ళు వచ్చినా 4 లక్షల కోట్ల రూపాయలు ఈజీగా అవుతుందండి వచ్చే 5 సంవత్సరాలు. ఇదంతా ప్రజల మీద భరించాల్సి ఉంది. అప్పులు తీసుకొస్తున్నారు, ప్రతి ఒక్క వ్యక్తి మీద పడుతుంది. ఆదాయం మనకి ఎక్కడి నుంచి సమకూరుతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయితే మనకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అన్నది ఇటు కూటమి చెప్పలేదు, ఒకటి వాళ్ళు చెప్పలేదు. ఏంటి చెప్పాలా లేదంటే చెప్తే బాగుండేదేమో. మరి ఇప్పుడు ఎన్నికల్లో మేము హామీలు ఇస్తాం తప్ప మాకు వచ్చే ఆదాయం చెప్పమని అంటారు. అది కాకుండా ప్రతి ఒక్కరికి తెలియవలసిన అవసరం. మనం 3.5 లక్షల రూపాయలు ఖర్చులు జరిగాయి, అవన్నీ అప్పులే. మరి రాష్ట్రాన్ని నడిపించడానికి ఇతర పథకాలు, ఉద్యోగస్తుల జీతాలు, మనకు వస్తున్నట్టు ఇండస్ట్రీస్ తాలూకా ప్రొడక్షన్ ఎంత ఉంది, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కూడా అయిపోయిందండి. రైతుల తాలూకు ఇది కూడా మనకు అన్ని వలసలు ఎక్కువ, మనకి ఉత్తరాంధ్ర చూసుకున్న వలసలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే బ్రతలేక వెళ్ళిపోయింది. మీరు కూడా ఇంతకన్నారు వ్యవసాయ ఆధారిత వ్యవసాయానికి కావాల్సినటువంటి సాగునీటి ప్రాజెక్టులు ఎంతవరకు కంప్లీట్ చేశారు? ఎందుకంటే మనం పూర్తిగా వ్యవసాయం వర్షాధార వ్యవసాయం ఉండేటప్పుడు నదుల్లోంచి వచ్చే నీరు మనం ఏ విధంగా చూసుకోవడం లేదు. కాబట్టి ఆదాయం వీళ్ళు చెప్పలేదండి. ఆదాయం చెప్పకపోవడం కూడా తప్పు. మనకి ఇంత ఆదాయం వస్తుంది, రెండు చెప్పచ్చు తప్పు అంటే మనకు ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత ఆదాయం వస్తుంది. ముఖ్యమంత్రి గారు ఏదైతే తన మేనిఫెస్టో ప్రవేశపెడుతూ కూడా కొంతవరకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా దాన్ని ప్రజలకు చెప్పే కొంత ప్రయత్నం అయితే చేశారు. అధికారంలో ఉన్నారు కాబట్టి చెప్తారు, ఎందుకంటే అది అంతవరకు చెప్పడానికి కొంతవరకు చెప్పారు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీల మేనిఫెస్టోపై కూడా కొన్ని విమర్శలు చేశారు. అంటే పార్టీల విమర్శలు అంటే సహజం. కాబట్టి అదే సమయంలో ఇప్పుడు మనం అంటే ఒక బాధ్యత గల విశ్లేషకులుగా మీరు, అలాగే ఒక బాధ్యత గల మీడియా సంస్థలుగా మేము కూడా ప్రజలకు అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. రాజకీయ పార్టీల సంగతి ఎలా ఉన్నా సరే కూడా సంపద అన్నది లేదు. కొంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది అంటే 9 ఫిషింగ్ హార్బర్లు కడుతున్నాం, కొన్ని పోర్ట్లు కడుతున్నాం, దాని ద్వారా కొంతవరకు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు అని. ఇది ఏదైతే అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తున్నారో దీని ద్వారా కనీసం అధికారంలో ఉన్న పార్టీ వరకు మనం మాట్లాడుకుంటే వీరు ఏదైతే అభివృద్ధి చేస్తున్నారో దీని ద్వారా ఆ బరువు అంతటిని కూడా తీర్చే సత్తా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తుందంటారు. సార్ 9 పోర్టులు కట్టినట్టు మాత్రం పోర్టులు ఓవర్నైట్ నిర్మాణం నిర్మాణం జరిగినట్టు కార్గో హ్యాండ్లింగ్ జరిగిపోదు. వాస్తవానికి చెప్తాను, ఏది కూడా ప్రతిదీ ఒక టైం ఉంటుంది. ఆ టైంలో ఒక పంట వేసామంటే అది రావడానికి టైం ఉంటుంది. ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేసామంటే దాని ప్రధానానికి పైకి వచ్చేటప్పుడు టైం ఉంటుంది. ప్రతిదానికి సమయం ఉంటుంది. ఆ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడాలి తప్ప ఇక్కడ ప్రధానంగా మనం చెప్పాల్సిందంటే ఈ పథకాలు రెండు పార్టీలతో సంబంధించిన అంటే రెండు కూటమి కానీ పథకాలు అన్ని ఉచితాలే. ఎక్కడ కూడా ప్రజల నుంచి తీసుకుంటామని ఎక్కడ చెప్పలేదండి. అంటే అందరికి ప్రజలకు ఇచ్చేస్తామంటున్నారు. మరి ఆ ఖజానా ఎలా నిండుతుంది అన్నది ఒక ప్రశ్న. మీకు ఉదాహరణకి మనకి ఎక్కువ కూడా లాస్ట్ ఇయరే మనకి 2023లో శ్రీలంకను మనం చూసాం. ప్రజలు ఒక్కసారి ఒక ఉద్యమం వచ్చి శ్రీలంక అతలాకుతలం అయిపోయింది. కారణం ఏంటంటే ఇటువంటి ఉచిత పథకాలతో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. కానీ మీరు ఇప్పుడు శ్రీలంక ప్రస్తావన లేవనెత్తారు కాబట్టి ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఇవే కూటమి గత 2022-23 వరకు కూడాను అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించే మీరు చేస్తున్న సంక్షేమ పథకాలు ఉచితంగా ప్రజలకు అందించడం ద్వారా ప్రజలు సోమరపోతులు చేస్తున్నారు, అలాగే శ్రీలంక లాగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తయారవుతుందని అన్ని విమర్శలు చేసిన కూటమే ఇప్పుడు ఇన్ని ఉచిత పథకాలతో రావడానికి ఎలా చూడొచ్చు? అంటే ఎలా చూడండి, ఎవరికైనా అధికారం చాలా గొప్పదండి, చాలా మ్యాజిక్ ఉంటుంది అధికారంలో. అందుకనే ఎవరు విజయపెట్టరు, ఇన్ని తిట్టుకుని ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఆ పీఠం గొప్పతనం అండి. ఆ పీఠం మీద ఒకసారైనా కూర్చోవాలని ఆ లాజిక్లో ఏం చేస్తారంటే అండి చాలా చక్కగా ఆ అధికారాన్ని సంపాదించుకోవడం కోసం ఎవరు ఎన్ని రకాల మ్యాజిక్లైనా చేస్తారు. అందులో ఏంటంటే ప్రజలు ఓటు, అక్కడ ఓటు అనేటువంటి అతి విలువైనది ఓటు, అది ప్రజలు వేయాలి. ఆ ఓటు రావడానికి ఆ ప్రజలకి ఆ తాయిలాలు ఇవ్వడం అనేది పెట్టుకోవడం అనేది తప్పండి. ఎందుకంటే ఈ వ్యవస్థ ఎటువైపు వెళ్ళిపోతుందండి. మనం చాలా వరకు వాస్తవాలు మాట్లాడుకోవాలి, కాస్త విద్యుత్ ఉంటుంది. నీ ఉచితాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే లేనుడి పరిస్థితి ఏంటండి? ఈ ఉచితాలు అందరికీ వెళ్ళవు కదండి. ఏదో వాళ్ళు క్రైటీరియా పెట్టుకుంటారు కదా, ఈ పథకానికి వీలు కావాలి, ఈ పథకానికి వీలు కాదు. అందులో ఎలిజిబిలిటీ 100 ఉంటే అందులో 10 మందికి 20 మందికి 30 మందికి వస్తుంది. 30% ఎక్కువ రాదు. మన వాస్తవాలు చూద్దాం. మిగిలిన వాళ్ళందరూ ఏమైపోతారు? అందరి
పేదవాళ్ళకి ఉంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏమైపోతుంది? అప్పర్ క్లాస్ వాడు ఎలాగో పర్వాలేదు, ఆర్థికంగా స్థితిమంతుగా ఉంటాడు, కింద స్థాయి వాడికి పథకాలు వస్తాయి కదా. మధ్య క్లాస్లో ఉన్నవాడి పరిస్థితి ఏంటి? మధ్య తరగతులకు ఏమి ఇచ్చారు వీళ్ళు? ఉచితం ఇచ్చేస్తే సరిపోతుందా? ఉచితం ఇస్తే మనకు భవిష్యత్తు ఏమవుతుంది? ఉచితం అలవాటు పడిన తర్వాత కానీ ఉచితం అనేటువంటి దాన్ని ఇప్పుడు 25 పథకాలు ఇచ్చారు. వీళ్ళు 9లో ప్లస్ ఎక్స్టెన్షన్ తీసుకెళ్తే అన్ని పేదలకు ఉచితమే ఇచ్చారు. లక్షల కోట్లు ఇవన్నీ ఈ ఎక్కడి నుంచి తీస్తారనేది వీళ్ళేం చెప్పలేదు. వీళ్ళేం ప్రింటింగ్ మిషన్ వేసి ఇచ్చేస్తారా? అలా లేదు కదండి. మనకు వ్యవస్థ అంటూ ఉంది కదా, దానికి ఆదాయం ఎలా రావాలో ఆ సిస్టమ్ అంటూ ఉంది. మనకు బంగారు నెలలు పెట్టి ముద్రిస్తారు, ముద్రించి బట్టి మనకి ఏమైనా ఆదాయం వస్తుంది. మనం కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడాలి, పక్కన రాష్ట్రాలతో ఆధారపడాలి. ఈ విధంగా మనం సంపద సృష్టించుకోవాలి, నడవాలి. ఇదంతా పద్ధతి, అది ఆర్థిక వ్యవస్థలో ఉంటుంది. కానీ ఆదాయం లేకుండా మీరు ఉచితం అయితే వీళ్ళు బట్టను నొక్కంటే రేపు వాళ్ళు బట్టను నొక్కుతారు. ఒకవేళ వస్తే ఎవరు వస్తారని అనుకుంటే వీళ్ళు లక్షల కోట్లు ఖర్చు పెడతారు సంవత్సరానికి, వీళ్ళు 1,00,000 కోట్ల రూపాయలు. వీళ్ళు పేదలకు ఇస్తే మధ్య తరగతి వాడు ట్యాక్స్ పేరు నలిగిపోతాడు. మీరు గతంలో మనం చూసుకున్నట్టే మీన్ ట్యాక్స్లు కట్టడం ఏంటి, మీకు ఉచితం ఏంటి అనేది పెద్ద చర్చ నడిచింది ఒక 2 ఏళ్ల క్రితం. ఎందుకంటే అంత ఉచితం ఇస్తేకల్లా ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చింది మధ్యతరగతి ప్రజలకి. ముఖ్యంగా ట్యాక్స్ పే చేసేటువంటి ప్రజలు చాలా వరకు ఫ్రస్ట్రేషన్ గురే, చాలా వరకు మనకి మీడియాలో వార్తలు కూడా కథనాలు వచ్చాయి. కానీ విధానాల్లో రాజకీయ పార్టీల్లో మార్పు రావాలని ఇస్తే ఎవరు తీసుకోండి, మీరు తీసుకుంటారు, నేను తీసుకుంటాను. కానీ దానివల్ల ఆర్థిక వ్యవస్థ ఎంతవరకు దెబ్బతింటుంది? రాష్ట్రానికి అయితే నష్టం అండి, నో డౌట్. రాష్ట్రానికి నష్టం, రాష్ట్రానికి ఆదాయం ఎక్కడ వస్తుంది చెప్పలేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అలాగే ఎన్డీఏ కూటమి కానీ ఎవరైనా ఒకటే, 2 పార్టీలు కూడాను అప్పుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము 4 లక్షల కోట్ల వరకే ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు ఉంది. ఎన్డీఏ కూటమి దాదాపుగా 10 లక్షల కోట్లు ఏదో ఫిగర్ చెప్తున్నారు. కానీ ఈ అప్పుని మేము వచ్చే 5 సంవత్సరాల్లో 2024 నుంచి 2029 ఎన్నికల వరకు ఈ అప్పుని ఎలా తగ్గించగలుగుతాం, ఎంతవరకు తీర్చగలం అన్న దాని మీద ఎవరు క్లారిటీ ఉంటుంది. మేనిఫెస్టోలో ఇప్పుడు ఏవైతే ప్రజలకు హామీ ఇస్తున్నారో అలాగే మీరని చెప్తున్నట్టు కానీ ఎగువ తరగతి వారికి కానీ అలాగే మధ్యతరగతి వారిని వీళ్ళకి చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. ఈ అప్పుని మేము ఈ రకాలుగా మేము తీర్చుకుంటూ వెళ్తూ ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటే ప్రజలు కూడా వాళ్ళకి ఒక విశ్వసనీయత అన్నది ఉంటుంది. కానీ ఎవరు కూడా అప్పుల్ని ఎలా తీరుస్తాం అన్న మాట అయితే రాలేదు. లేదు సార్, రాష్ట్ర ఆర్థిక మంత్రి గారు నెలలో 15 రోజులు ఢిల్లీలో ఉండేవారు. మీరు గమనించలేదు బుగ్గన రాజేంద్ర గారు అప్పుల గురించి ప్రతిదానికి మన బిల్లు పట్టుకెళ్ళడం, వాళ్ళకి ఓకే చేసుకొని తీసుకురాలి. ఎందుకంటే బటన్ 1వ తేదీన బటన్ నొక్కాలి అంటే సంక్షేమ పథకాలు ఇవ్వాలి. బటన్ అంటే వేరేగా ఉద్దేశం కాదు. 1వ తేదీ కన్సల్ట్ సంక్షేమ పథకాలు పేమెంట్ చేయాలి. అలాగే 1వ తేదీకి వచ్చిందన్నప్పుడు జీతాలు ఇవ్వాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? రాష్ట్ర ఆర్థిక మంత్రి గారు మీరు ఎప్పుడు చూసినా ఢిల్లీలోనే ఉన్నారని అంటే ఎక్కడ దగ్గర అప్పు కోసం పరిగెత్తడమే సార్, అప్పు కోసమే పరిగెత్తారు. ఎక్కడెక్కడి నుంచి లేకపోతే ప్రభుత్వ ఆస్తులు ఎందుకు తాకట్లు పెడతారు సార్? ఎవరు పెడతారనేది కాదు, మన వ్యక్తిగతంగా రాజకీయ పని. మరి ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఏదో ఒక అప్పు తీసారు మన ఇంట్లో కూడా. అందువల్ల ఏంటంటే మనకు వస్తున్నట్టు ఆదాయం ఏంటన్నది మీకు ముందు నుంచి మీరు అంటుంది నేను అంటుంది. ఆదాయం ఏంటి చెప్పలేదు, ఖర్చులు పెట్టి చెప్పారు. ఇవన్నీ ఖర్చులే, ఇవన్నీ చాలా బాగున్నాయి. ఎవరికైనా ఎవరు ఏ కేటగిరీలో ఉన్నాడు 2 పార్టీలు ఇచ్చే చక్కగానే మనం ఎవరికైనా ఓటు వేయొచ్చు అని అనుకోవచ్చు. ఓటు వేస్తారు, ఎవరొకరు గెలుస్తారు, అది కలవ. కానీ గుదిబండ మాత్రం రాష్ట్రానికి ఆదాయం లేనటువంటి రాష్ట్రానికి దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో 2 పార్టీలు కష్టమేనండి. దీనికి అడ్డుకట్ట ఎలా వేయాలి? ఎందుకంటే ఆదాయం పెంచాలండి. ఇది అసలు ఉచితం అనేదే లేదు. మేనిఫెస్టోలు అధికారం రావడం కోసం మేనిఫెస్టోలు ఎలాగుంటే ఇప్పుడు మనం ఎవరిని విమర్శించట్లేదండి, మనం మాట్లాడుకున్న వాస్తవాలు మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా వెంటనే ఖజానాలో డబ్బు లేదు. ఆంధ్రప్రదేశ్ ఏదైతే సంయుక్తంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 1,00,000 కోట్ల వరకు ఉండేది. ఇప్పుడు 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఒక్కొక్క రాష్ట్ర బడ్జెట్ కూడా దాదాపు 3 లక్షల కోట్ల వరకు వెళ్ళింది. మరి అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏంటంటే వ్యవస్థ పెరుగుతుంది కాబట్టి మనం చెప్పలేమంటే డబ్బు రొటేషన్ అవుతుంది, అభివృద్ధి జరగలేదండి. ప్రతి చోట అభివృద్ధి జరగకుండా ఉండదు కదండి. ప్రపంచ బ్యాంకులు అప్పులు ఇస్తున్నాయి, రాష్ట్రాలు అప్పులు ఇస్తున్నాయి, దేశాలు అప్పులు ఇస్తున్నాయి, బయట నుంచి తీసుకొస్తున్నాం, మన సంపద ఉంది, ఇవన్నీ కూడా పెడుతున్నాం. కానీ అభివృద్ధి పెరుగుతున్నప్పుడు కంపల్సరీగా మన యొక్క బడ్జెట్ కూడా పెరిగిపోతుంది. ఉదాహరణకి మనం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం చూసుకోండి, గతంలో జిఎంసీ బడ్జెట్ 100 కోట్లు 3,500 కోట్లు. స్మార్ట్ సిటీ అయిన తర్వాత ఒక్కసారి బడ్జెట్ ప్రాజెక్టులు వస్తాయి. ఒక్కో ప్రాజెక్ట్కి 2,500 కోట్లు, 250 కోట్లు, 300 కోట్లు అనేటప్పటికి దాని బడ్జెట్ పెరిగిపోతుందండి. అంటే ప్రాజెక్టుని దృష్టిలో పెట్టుకొని పెరుగుతుంది. మన దాన్ని అలా దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఇప్పుడు 9 పోర్ట్లు మన అంటున్నారు, మన 9 పోర్ట్లు నిర్మించాలంటే మనకు ఖర్చు అవుతుంది, భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించాలంటే ఖర్చు అవుతుంది. ఇవన్నీ బడ్జెట్లోకి వస్తాయండి. అందువల్ల ఏంటంటే మనం లెక్కేసుకునేటప్పుడు అమౌంట్లు ఎక్కువ ఉన్నా సరే మనం ఫేజ్ వైజ్గానే దాన్ని మాట్లాడుకుని వస్తే ఇప్పుడు ప్రధానంగా ఈ పార్టీలు ఏవి చేసినా సరే అభివృద్ధి ఒక పక్క జరుగుతూ ఉంటుంది. అదేదో అప్పిస్తుంటాడు. ప్రస్తుతం నేషనల్ హైవేలు ఏమైనా వేస్తాం, మనం టోల్ ట్యాక్స్ ఎలా కడుతున్నామో ఎక్కడుంటే అక్కడ ప్రజలు ట్యాక్స్ కట్టుకుని అట్లా ఉపయోగించుకోవాల్సి వస్తుంది. మనకు రోడ్ వేస్ కానీ, ఎయిర్ వేస్ కానీ, అలాగే వాటర్ వేస్ కానీ ఏదైనా కనెక్టివిటీ ఉంటే కదా డెవలప్ అవుతుంది అన్నది. ఇప్పుడు మనకు కూడా ఏంటంటే
నిర్దిష్టమైన లక్ష్యం అయితే ఉంటుందండి. ఈ రెండు రాజకీయ పక్షాలు మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటప్పుడు 1,00,000 కోట్లతో అప్పుడున్న జనాభాకి తగ్గట్టుగా మనం నిర్మించుకోవడం జరిగింది. అప్పుడు నడిచింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత వాళ్ళది 1,00,000 కోట్లు దాటిపోతుంది, మనం 1,00,000 కోట్లు దాటిపోతున్నాం. ఎందుకనంటే ప్రాజెక్టులు అండి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలి కాబట్టి ఆ ప్రాజెక్టుల అమౌంట్ ఇందులో వేస్తారు కాబట్టి ఎక్కువగా మనం చూడడానికి అవకాశం ఉంటుంది. ఎన్నికల మేనిఫెస్టోస్ ఏవైతే ఉన్నాయో దీనికి చూసి ప్రజలు ఎంతవరకు ఆకర్షితులు అవుతారు, ప్రజలు ఎవరిని విశ్వసించే అవకాశం ఉంది దీనిపై? సార్ ఇది చాలా ఎఫెక్టివ్ అండి. ఎవరైతే ఓట్లు వేస్తున్నారో ఓట్లు వేసేటప్పుడు ఈ మేనిఫెస్టో ప్రభావం పడుతుందండి. గతంలో ఏంటంటే ఎవరైతే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చేమో, ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా జరగవచ్చు, లేకపోతే వాళ్ళకి ప్రతి పార్టీకి కూడా 20-25% ఓటింగ్ ఉంటుందండి. ఏ పార్టీకి అయినా చూసుకున్నా సరే ప్రధాన పార్టీలు కంపల్సరీగా ఓటింగ్ ఉంటుంది. వాళ్ళతో పాటు అదనంగా ఎవడేస్తే వాడికి వచ్చేది. కానీ ఇప్పుడు మేనిఫెస్టో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో రెండు పార్టీల మేనిఫెస్టోలు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. వాళ్ళు నవరత్నాలు ఎక్స్టెన్షన్ చేశారు. ఆ నవరత్నాలు ఇంకా క్వాలిఫై అయ్యి ఒక 3 ఎగదనంగా పెట్టారు. వాళ్ళు స్కిల్ మీద పెట్టారు, వీళ్ళేమో సిలిండర్ల మీద పెట్టారు. ప్రజలు చూస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ ఇప్పుడు ఎన్డీఏ కూడా కానీ ఈ రెండిట్లో ఎవరిని విశ్వసించే అవకాశం ఉందండి? ఎస్, ఇక్కడ కూడా అంటే ఆ పథకాల్లో లబ్ధి రాని వాళ్ళందరూ యాంటీగా ఉంటారు సార్. మామూలుగా మనం చూసుకోండి, అంటే అర్హత ఉండి కూడా రాలేదు అన్నటువంటి వాళ్ళు అసంతృప్తి ఉంటారు. అది ఏ ప్రభుత్వం అనండి. ఇప్పుడు నాకు అర్హత ఉంది, నాకు అర్హత ఇవ్వలేదు, ఎన్నిసార్లు అప్లై చేసినా రాలేదు, ఏదో కారణంతో నాకు ఆ పథకం నుంచి పలానా ఆ నవరత్నాలు ఏదో పథకాన్ని నేను ఎలిజిబిలిటీ నాకు ఇవ్వలేదు. వెళ్ళేటప్పుడు మళ్ళీ వేస్తాడని అనుకోలేం కదండి. అంటే మామూలుగా మనం మాట్లాడుకుందాం, ఎవరైనా ఒక లబ్ధి పొందామంటే ఎస్ నాకు ఈ లబ్ధి దొరికింది పలానా వ్యక్తి వల్ల, నేను ఆ గ్రాటిట్యూడ్ తీసుకోవాలని అనుకుంటాడు. లేనివాడు వేస్తాడని అనుకోలేమండి. అలాగే ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి 25 అంశాలు మనం చూస్తే అన్న క్యాంటీన్లు బాగా ఉపయోగపడ్డాయి తెలుపు ప్రజలు. మీరు విశ్లేషకులుగా చెప్పాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే 2019 నుంచి 24 వరకు మేము అమలు చేసాం కాబట్టి ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారో మేము అమలు చేసి ఉంటేనే మీరు వెళ్ళండి చెప్పాడు. సో ఆయనకి ఆ అవకాశం ఉంది. 2019 నుంచి 24 వరకు నేను అమలు చేశాను కాబట్టి నన్ను నమ్మండి అని చెప్పుకొని ఆయన వెళ్ళే అవకాశం ఆయనకు చెప్తున్నారు కూడా. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి చూసినట్లయితే 2014 నుంచి 19 వరకు ఏదైతే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చారో వాళ్ళ వెబ్సైట్లో నుంచి తొలగించారు అన్న విమర్శ కూడా వాళ్ళ పార్టీ ఎదుర్కొంటుంది. సో వాళ్ళు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో దాన్ని అమలు చేయలేదు అన్న విమర్శ తెలుగుదేశం పార్టీకి ఉంది. ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుందో నేను అమలు చేశాను నన్ను చూడండి, వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోని వెబ్సైట్లో తీస్తారు, వాళ్ళు చేయట్లేదు వాళ్ళు చెప్తున్నారు. ఈ రెండింటి అంశాలను కానీ మనం బేరీ చేసుకుంటే ఎవరు ఎక్కువగా విశ్వసించే అవకాశం ఉంది? సార్ ఎప్పుడైనా సరే మీరు గమనించండి, ఏ ఎన్నికల్లో సరే మన రాష్ట్రానికి అంశాలు మనం మేనిఫెస్టో ఎవరిని అంటే ఈ అంశాలు మనం చూసుకున్నట్లయితే ఎవరిని విశ్వసించే జనరల్గా ఏంటంటే సార్ ప్రతి ఎన్నికల్లో మనకు చూస్తున్నట్టయితే ఏ రాష్ట్రమైనా మందైనా అధికార పార్టీకి ఎప్పుడు -పాయింట్ ఉంటుందండి. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న దాంట్లో యాంటీ అనేది ప్రతి పార్టీకి దాన్ని ఎదుర్కొని రావడం కోసం మనం ప్రయత్నం చేయడానికి చాలా కష్టం ఉంటుంది. మీరు అన్నట్టు నా అభివృద్ధిని చూసి మీరు ఓటు వేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్తున్నారు. అది చూసి కూడా వేసేటువంటి అవకాశం ఉందండి. లేకుండా ఎందుకంటే లబ్ధి పొందని చెప్తున్నాం కదండి, నవరత్నాల్లో లబ్ధి పొందిన వాళ్ళు ఒక ఇంట్లో 3-4 పథకాలు లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. లేకుంటే ఎలాగవుతుందండి? అలాగే వైఎస్ఆర్సీపీకి 25% ఓట్ బ్యాంక్ ఉంది కదా, 25-30% ఓట్ బ్యాంక్ ఉంది కదండి. అలాగే మా కుటుంబం కూడా 30%. అయితే ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఈ 30 తీసేస్తే ఏదైతే 10-15 ఉంటుందో అదే గీత దాడుతుందండి. 2023 వరకు కూడా తెలుగుదేశం పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ఏ విధంగా అంటే పార్టీ విమర్శించే మీ ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ ప్రజలు సోమరపోతులు చేస్తున్నారు, శ్రీలంకన్ చేస్తున్నారు కాబట్టి మీరు ఏదైతే చెప్తున్నారో ఎగువ మధ్య తరగతి కొంతవరకు వారి మాటలు విశ్వసించి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వెళ్ళే అవకాశం ఉండేది. కానీ మేనిఫెస్టో వచ్చినప్పటికి చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కన్నా వీళ్ళు ఎక్కువగా తాయిలాలు ఇవ్వడం ద్వారా ఆ అవకాశాన్ని వీళ్ళు కోల్పోయినట్టు కదా. అంటే ఆ రోజు రాజకీయాల్లో ఏది అన్నట్టు మీరు చెప్తున్నారు, శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉండరు, ఏ మాట స్టాండర్డ్గా ఉండదు రాజకీయాలకు సంబంధించి. ఈరోజు అన్న రేపు ఉండకపోవచ్చు మారుస్తామండి అంటారు. ఎందుకంటే రాజకీయాలకు మాత్రమే ఆ చెల్లుబాటు ఉంటుందండి. ఎందుకంటే సందర్భాన్ని బట్టి మేము ఉంటుందండి, అవకాశాలు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మేము మాట్లాడతామని చెప్తుంటారు. ఎందుకంటే వాళ్ళ మాట ఏదైనా చెప్పారు. కానీ ఆ రోజుకి అది అలా మాట్లాడడం. ఇప్పుడు మరి అధికారంలో రావాలంటే ఈ తాయిలాలు ఇవ్వాలి. ఇప్పుడు మనం అనుకున్నాం కంపల్సరీగా ప్రజలు ఓటు ఉంది కాబట్టి ప్రజల దగ్గరగా వెళ్తే తప్ప మాకు రాదు అని చెప్పి వీళ్ళు కూడా ఏంటంటే అన్ని వర్గాలని వీళ్ళు పెట్టుకొని వచ్చారు. వీళ్ళు మేనిఫెస్టోలో మనం చూసుకున్నట్టయితే నిన్నటి వరకు ఉన్న అవకాశం కొంతవరకు ఎగువ మధ్య తరగతి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో
వారిలో కొంత సాఫ్ట్ కార్నర్ తెలుగుదేశం పార్టీ వైపు ఉండేది. ఎప్పుడైతే ఈ మేనిఫెస్టో రిలీజ్ చేయడం ద్వారా సంక్షేమ పథకాలు వారు ఇచ్చిన కన్నా డబుల్ ఇస్తూ ఇంకా అప్పుల ఊబిలో తీసుకెళ్ళిపోతున్నారు కాబట్టి ఆ అవకాశాన్ని ఈ తెలుగుదేశం పార్టీ అంటే కూడా కొంతవరకు ఇబ్బంది ఎదుర్కొంటుందండి. ఎందుకంటే ఇప్పుడు 3.5 లక్షల కోట్ల రూపాయలు 5 సంవత్సరాలకు పెట్టారు. వీళ్ళు 1 లక్ష ఎక్స్ట్రా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది ఈజీ అయితే కాదు కదా. అంటే వాళ్ళు అంతే ఖర్చు పెడతారు, వీళ్ళు ఖర్చు అంటే ఓవరాల్గా ప్రజల్ని మభ్యపెట్టడమే జరుగుతుందండి ఈ రెండు పార్టీలు ఎవరు వస్తారన్నదండి. కానీ ఉచితం అనేది తగ్గించుంటే ఈ రెండు పార్టీలు కనీసం ఒకటి బాగుండేదేమో. ఎంత ఉచితం అనేది ఇప్పుడు ఆర్థిక వ్యవస్థకి ఇబ్బంది. అంటే ప్రజలు ఆకర్షించడానికే ఉన్నాయి తప్పించుకొని వ్యవస్థ నడపడానికి లేదండి. కష్టం అండి, అది కష్టం, అది చాలా కష్టం. ఎందుకంటే అది మనకు హక్కు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఇస్తానంటే ఆరోగ్యశ్రీ వైట్ కార్డు కొంతమందికి ఉంది, మిగిలిన వాళ్ళందరూ ఆరోగ్య పరిస్థితి ఏంటండి? లేదు కదండి, ఎవరికీ లేదే. మీరు గమనించండి, ఏదైనా ఆరోగ్యశ్రీ ఓన్లీ వైట్ కార్డు ఉంది, ఇంకా ఏదైనా ఉంది బీపీఎల్ వాళ్ళకే ఉంది, మిడిల్ క్లాస్ వాడికి అబవ్ వాడికి ఉన్నకి లేదు. తప్ప ఎవరిదండి? దాదాపుగా మనకు ప్రభుత్వాలదే సార్. మనకి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పూర్తయిందండి. ప్రభుత్వాలదే. ఇంకా కూడా మనం వైద్యం కోసం ఇప్పుడు మాట్లాడుకుంటాం, రంపలాడాల్సిన పరిస్థితి వచ్చింది. 100 ఏళ్ళకి దగ్గరగా వెళ్తున్నాం, అభివృద్ధి చెందిన దేశంగా ప్రయాణం చేస్తున్నాము. 2047కి మనం 100 ఏళ్ళు పూర్తయి అభివృద్ధి చెందిన దేశంగా మనం నిలబడుతున్నాం. ఈ టైంలో ఇంకా విద్య గురించి మనం మాట్లాడుతున్నామంటే మరి ప్రభుత్వాల వైఫల్యం. సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వాలు ఒకవైపు బుల్లెట్ ట్రైన్ల కోసం మాట్లాడుతున్నాయి, కానీ అలాగే ఇటువంటి వెనుకబడిన ప్రజలు ఎంతోమంది ఉన్నారు. చాలా కష్టం అండి సార్. అందరూ బీపీఎల్ గురించి మాట్లాడితే మిడిల్ క్లాస్ నుండి ఎందుకు మాట్లాడలేదు సార్? వాడు ఎంత స్ట్రగుల్ ఫీల్ అవుతున్నాడు సార్. దాన్ని కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది కదా సార్. మీరు ఎంతసేపు పేద కరెక్ట్ పేదవాళ్ళు ఉన్నతం అవుతున్నారు కదా, మరి మిడిల్ క్లాస్కి వస్తాడు ఆడి పరిస్థితి ఏంటని ఆలోచించాలి కదా సార్. మిడిల్ క్లాస్ వాడు కిందకి రాలేడు, పైకి వెళ్ళలేడు, నలిగిపోయి చచ్చిపోయి ఆత్మహత్యలు జరుగుతున్నవన్నీ ఆర్థిక ఆత్మహత్యలు అని కూడా మిడిల్ క్లాస్ వాడే సార్. వాడికి రేపు అనేది భయం వేస్తుంది సార్. వాడికి ఏం ఆలోచిస్తున్నారు సార్ ప్రభుత్వాలు? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అయినా సరే 70 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఈ రోజుకి మనం దాని గురించి మాట్లాడుతున్నామంటే బాధాకరమైన విషయమే. 140 కోట్ల మంది జనాభా ఉన్నట్టు భారతదేశం చైనాని కూడా మించిపోతుంది 47 నాటికి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మాకు ఉచిత విధి కావాలి, వైద్యం కావాలి. వైద్యం ఎంత ఎసెన్షియల్ నీడ్ అండి. వైద్యం లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మనకి విశాఖపట్నంలో ఉన్న కింజాజ్ ఆసుపత్రి 1000 కెపాసిటీని పెంచలేకపోయారు. వెయిట్ అంటే ఉదాహరణ చెప్తాను, దాని గురించి మన టాపిక్లో వెళ్ళకూడదు. కానీ మరి అలాంటివన్నీ ఈ సంవత్సరం 75 ఏళ్ళ తర్వాత మనం మాట్లాడుతున్నామంటే ప్రభుత్వాల వైఫల్యాలు. దాని మీద దృష్టి పెట్టాలి, మిడిల్ క్లాస్ని దృష్టి పెట్టుకుని ప్రాజెక్టులు చేయాల్సిన అవసరం అయితే ఉంది సార్. అంటే ఇక్కడ ఒకటి మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, ఓటింగ్కి ఎవరైతే మీరు ఇందాక మీ చర్చలో మీరు చెప్తున్నట్లు ఎగువ మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఓటింగ్కి అంతగా వాళ్ళ ఆసక్తి చూపించట్లేదని ఒక కారణాన్ని చూపించారు. కేవలం ఆ కారణాన్ని ఆసరా చేసుకుంటూ ఓటింగ్కి ఎవరైతే వస్తున్నారో దిగువ కన్నా కొద్దిగా ఎగువ తరగతి వాళ్ళు వీళ్ళని ఆకర్షించడాన్నే ఒక దీనిగా చూపిస్తూ కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నారని అనుకోవచ్చు. అంటే అల్టిమేట్ సార్, రాజకీయ పక్షాలు ఏమైనా సరే అధికార పీఠం మీదకి వెళ్ళడం కోసం ఎన్నైనా మాట్లాడతారు సార్. నేను చెప్తాను, మద్యపానం నిషేధిస్తామని చెప్పి 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఖచ్చితంగా చెప్పారు. వచ్చిన తర్వాత మాట మారుస్తూ చీప్ లెక్క ఆదాయం వనరులు పడిపోయాయి. ఆదాయం లేకపోతే ఇవ్వదు కాబట్టి పాపం అనేశారు. తర్వాత ఎంత ఇబ్బంది ఎదురైంది. ముందుకెళ్ళట్లేదు కాబట్టి ఈ రోజుకు ప్రకటన చేసుకోవచ్చు, మొత్తానికి అది కొనసాగిస్తున్నారు. ఇది చీప్ లెక్క అవన్నీ చూసుకుని ఏదో ఒకటి ఆదాయం నడవాలి అనేటప్పటికి ఈ సమస్యలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ పథకాలు మీరు అన్నట్టు ఓటింగ్ పోలింగ్ కేంద్రం వరకు వెళ్ళడానికి కొన్ని కథపాలు పనిచేస్తాయి సార్. అదేనండి, ఓటింగ్కి ఎవరైతే వస్తున్నారో ఆ వర్గాలను ఆకర్షించడానికే దీనిగా పెట్టుకున్నారు తప్పించుకొని. అంటే దాంట్లో ప్రజల తప్పు కూడా ఉందండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఓటింగ్కి వెళ్ళలేదో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కూడా మనం కోల్పోతున్నాం. ఏదైతే ఎగువ మధ్యతరగతిలో ఎవరున్నారు మీరు ఇందా చెప్తున్నారు, సెలవు వస్తే హాయిగా ఇంట్లో కాలం గడుపుదాం, లేదంటే ఎండ ఎక్కువ ఉంది బయట ఇల్లు వేయాల్సిన అవసరం ఏముందిలే ఇలాగ అనుకోవడం వాళ్ళు కూడాను ఆ అవకాశాన్ని మనం కోల్పోతున్నాం. అయితే ఈ సంవత్సరం 2024 ఎన్నికలు మాత్రం అది ఆంధ్రప్రదేశ్లో కనీసం 75-80% అవుతుందని ఎలక్షన్ కమిషన్ కూడా ఒక అంచనా వేస్తుంది సార్. ఎందుకంటే అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు కాబట్టి. అలాగే ఉచిత రవాణా వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. మరి ప్రజలు అక్కడ ఓటింగ్ కేంద్రం వరకు వెళ్ళే బాధ్యత మాత్రం ఎవరికి వాళ్ళే. ఈ హామీలు మేనిఫెస్టోలు ఇవి వీటన్నిటి కూడా ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఎన్నికల కమిషన్ అలాగే న్యాయస్థానాల విషయాల్లో మనం కొన్ని పరిమితులు లోబడి ఉంటాం. ఎందుకంటే న్యాయస్థానంలో కొన్ని అనవసర విషయాలు జోక్యం చేసుకున్న సందర్భాలు కూడా మనం చూసామండి. అంటే వాటి మీద మనం కామెంట్ చేయలేం కాబట్టి న్యాయస్థానం సుమ్ముడుగా తీసుకోవచ్చు. మీరు ఇంత హామీలు ఇస్తున్నారు, దీనికి ఎక్కడి నుంచి తీసుకొస్తారా అని ప్రశ్నించే హక్కు న్యాయస్థానాలకు ఉంది. అలాగే ఎన్నికల కమిషన్ ఏదైతే ఎన్నికలను నిర్వహిస్తున్నాయో వారు కూడాను ముందు మీరు ఏదైతే మేనిఫెస్టోలు ప్రవేశపెడతారో దానికి అయ్యే బడ్జెట్ కానీ ఏదైనా మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు
తీసుకొస్తారు, ఇవి ప్రజలకు వివరించాలి అన్న కండిషన్ కానీ పెట్టుంటే ప్రజలకు కూడా దాని నుంచి చాలా మేలు కలిగే అవకాశం అయితే ఉంది. మంచి ప్రపోజల్ సార్. ఎందుకంటే ఆదాయం ఎక్కడి నుంచో చూపించే విధంగా ఒక సిస్టమ్ అయితే వస్తే మంచి ప్రతిపాదన. నువ్వు ఇంత ఖర్చు పెడుతున్నారు, ఇంత అవుతుందని చెప్తున్నారు, ఓకే మీ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో చెప్పేటటువంటి ఒక్క ముక్క కోర్టుగా లేకపోతే ఎన్నికల కమిషన్ సబ్మిట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఎఫిడవిట్ ఇవ్వాలని చెప్తుంది. ఎఫిడవిట్లో మన ఆస్తులు ఏమున్నాయి, అప్పులు ఏమున్నాయి, మన మీద కేసులు ఏమున్నాయని చెప్తున్నప్పుడు రాజకీయ పార్టీకి కూడా ఒక ఎఫిడవిట్ ఉండాలి. అలాంటి సంస్కరణ కూడా తీసుకొస్తే బాగుంటుంది. ఎన్నికల కమిషన్ ఈ మేనిఫెస్టో వస్తే మాకు ఎంత ఖర్చు అవుతుంది, ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది, ఏ పార్టీ అయినా సరే రాష్ట్ర బడ్జెట్ ఇంత ఉంది, మేము పథకాన్ని ప్రవేశపెట్టడం వల్ల మాకు ఎంత ఖర్చు అవుతుంది, ఈ ఆదాయాన్ని మేము ఇక్కడనే తీసుకొస్తాము అని ప్రతి పార్టీ ఇచ్చినట్టయితే ఈ యొక్క ఫ్లక్చువేషన్ ఉండదండి. అప్పుడు ప్రజలు కూడా తన ఆలోచన ద్వారా తన వరకు ఆలోచించి ఏ పార్టీకి ఓటు వేయాలో వాళ్ళు డిసైడ్ వేసుకుంటారు. ఇన్ని అయినా ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే ఉచితాలు ఎక్కువ ఇవ్వకూడదు సార్. ఓవరాల్గా నేను కంక్లూడ్ చేసేదంటే ఉచితాలు ఇప్పుడు కూడా సమాజానికి కీడు తీసుకొస్తాయి. ఉచితంగా ఎవడంటాడు అన్నీ తీసుకుంటారు, కానీ వచ్చే ప్రభావం దాని ఎంత మీద ఉంటుందన్నది మనం ఆలోచించుకున్నట్టయితే ఎవరైనా ఏ పార్టీ అయినా మన రాష్ట్రమైనా పక్క రాష్ట్రమైనా దేశమైనా ప్రపంచమైనా సరే ఉచితం ఎక్కడిస్తే అక్కడ నాశనం జరుగుతుందండి. ఇది మాత్రం కంక్లూడ్. చూడండి, ఈ ఎన్నికల మేనిఫెస్టోలు రెండు పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టోలను ప్రజలు ఎంతవరకు ఆకర్షితులు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వర గారు. నమస్కారం అండి. మంచి అవకాశం కల్పించారు మైత్రి మీడియా. మంచి డిస్కషన్. ఇప్పటి వరకు ఏ ఛానల్ ఈ విధంగా మేనిఫెస్టోల మీద తక్కువ చేస్తుంటే కానీ ఇక్కడ విశాఖపట్నంలో కేంద్రంగా చేస్తున్న మైత్రి మీడియా చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించింది. మీకు మేనేజ్మెంట్కి ధన్యవాదాలు. నమస్కారం. ఇది నాగేశ్వర గారి రాజకీయ విశ్లేషణ. రేపటి ఎపిసోడ్లో మరొక విశ్లేషణతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.